ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేపే మనకి ఏప్రిల్ 18వ తారీఖు నుండి ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా శ్రీవారికి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల శ్రీవారికి ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పద్మనాభ సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ముందుగా అయితే మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం టీటీడీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరైతే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా వద్ద సింగిలే కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మనకి జూలై నెల సంవత్సరం బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు ఏప్రిల్ 18వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది మనకి ఏప్రిల్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత రావడం జరుగుతుందండి. ఇది డైరెక్ట్గా మీకు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఎస్ఎంఎస్ అన్నది రాలేదనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొన్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీకు పైన టాప్లో హిస్టరీ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా ఏప్రిల్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఏప్రిల్ 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలి. మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ యొక్క నేమ్స్ అన్నీ కూడా బాగా క్లియర్గా వెరిఫై చేసుకుని అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టండి. సుప్రభాత్ సేవ 120 రూపాయలు, తోముల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మనాభ సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన శ్రీవారిక ఈ ఆతిథ్య సేవలో పాల్గొన్న తర్వాత మీరు శ్రీవారిని మొదటి గడప దర్శనం అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీటిలో మనం విఐపి దర్శనం అని లేదా ఎల్లవన్ దర్శనం కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మీకు శ్రీవారిక ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయంలో సుమారుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా ఉండి శ్రీవారికి సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవలు అయితే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలకైతే చిన్నపిల్లలను అయితే అనుమతించరు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తి కూడా విషయాన్ని తెలుసుకుని శ్రీవారికి సేవలో తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిక కళ్యాణంలో పాల్గొని తర్వాత శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారిక కళ్యాణోత్సవం టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. వీటిలో మనం శ్రీవారిక ఆతిథ్య సేవలను పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల శ్రీవారికి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణం టికెట్ అని పిలుస్తూ ఉంటామండి. 2 ఇంజిల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇది జూలై నెల సంవత్సరం బట్టి కోటా అండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఫ్రెండ్స్ కానీ, భార్యాభర్తలు కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం టికెట్ అంటే భార్యాభర్తలు 2 మాత్రమే బుక్ చేసుకోవాలండి. టికెట్ కాస్ట్ మీకు 1000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఉంజిల్ సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే 500 రూపాయలు చొప్పున ఉంటుందండి. ఇది టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను కళ్ళారా చూసిన తర్వాత శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో
తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీ అందరూ కూడా తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి వర్చువల్ సేవ అంటే ఏమిటని. మనకి ఈ వర్చువల్ సేవలో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణోత్సవం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల సేవలు మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మీకు మొబైల్ ఫోన్లో కానీ, టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్న మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అందుకని వీటిని వర్చువల్ సేవ టికెట్ అని, లేదా ఆన్లైన్ సేవ టికెట్ అని, లేదా 500 రూపాయల దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయండి. 1 వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 స్టెప్ వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. ఒకవేళ మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోకపోతే మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో ఏటీసీ సర్కిల్ ద్వారా మీరు అదే లైన్లోకి వెళ్ళి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి రేపు ఏప్రిల్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ బుక్ చేసుకోవాలండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవను బుక్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ, జూలై నెలలో కానీ వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి, అంటే వీఐపీ బ్రేక్ దర్శనం అంటే ఎవరైతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, మినిస్టర్స్ కానీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారో మీ అందరికీ కూడా ఒక విషయం అండి. మనకి రీసెంట్గా టీటీడీ దేవస్థానం వారు మే 1వ తారీఖు నుండి జూలై నెల 15వ తారీఖు వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేసినట్టుగా మనకి న్యూస్లో అయితే రావడం జరిగింది. ఇంకా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా మనకి అప్డేట్ చేయలేదండి. చేసిన వెంటనే మీకు పూర్తిగా వివరాలతో సహా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని ఎవరైతే మే నెలలో కానీ, జూన్ నెలలో కానీ, జూలై నెలలో కానీ వీఐపీ బ్రేక్ దర్శనం రాయించుకున్నారో మీరందరూ కూడా డేట్ అన్నది మార్పించుకుని మళ్ళీ మనకి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఆ టైంలో మీరు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.